వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. లిక్కర్ కేసులో విచారణకు విజయసాయిరెడ్డి వెళ్ళారు. అంతా బయట పెట్టేశారా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా విజయసాయిరెడ్డి సిఐడి ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు కూడా రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు తీరిగ్గా విచారణకు వెళ్ళారు. ఒకరోజు ముందే విచారణకు హాజరవుతానని ముందుగా ప్రకటించినటువంటి విజయసాయిరెడ్డి గారు త్వరగా నోటీసులలో పేర్కొన్నట్టుగానే శుక్రవారం విచారణకు కూడా హాజరయ్యారు. అయితే గతంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఈ లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ప్రకటించడంతో సిట్ అధికారులు ఆయన సాక్షిగా పిలిపించినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తి రాజ్ కసిరెడ్డి. అంటే పోలీసుల వేట కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో ఆయన ఇంట్లో బంధువుల ఇంట్లో సోదాలు కూడా చేస్తున్నారు. ఆయన తండ్రిని కూడా విచారణకు పిలిచారు. ఆయన మాత్రం 2 ఆన్సర్లను ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలే ఇచ్చారట. మరి శుక్రవారం ఆయన్ను విచారిస్తున్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి గతంలో చెప్పడంతో ప్రస్తుతం విచారణలో ఆయన నుంచి కూడా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఆందోళనలో వైసీపీ అయితే కనిపిస్తుంది. జగన్ కోటరీని టార్గెట్ చేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఇంతవరకు మాట్లాడలేదు. పైగా తనకు జగన్ అంటే అభిమానం అని కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ జగన్కు తెలియకుండా జరిగే అవకాశం లేదనేసి కూడా ఇక్కడ టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్నారు. ఈ స్కామ్లో సగం వాటా జగన్కు కూడా చేరిందని కూడా ఆరోపిస్తున్నారు. అయితే విచారణలో జగన్కు సంబంధించి విజయసాయిరెడ్డి సమాధానం చెప్తారా అన్నది కూడా ఇక్కడ కీలకంగా మారిపోయింది. కాబట్టి మరి ఈరోజు జరిగినటువంటి విచారణలు ఇవి బయటకు వచ్చాయి. మరి దీంట్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏమనే దానికి సంబంధించి కూడా మీ ముందుకి దాన్ని కూడా అప్డేట్ను కూడా తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.